సార్, ఈ మధ్య కాలంలో భర్తల్ని చంపే భార్యల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిత్రమైన విషయం ఏమిటంటే చదువు లేని వాళ్ళల్లో కాదు, చదువుకున్న వాళ్ళు ఐటీ జాబ్స్ చేసే వాళ్ళలో కూడా ఈ రకమైన నేర ప్రవృత్తి క్రమంగా పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు, దాని ఫలితంగా లైఫ్ పార్ట్నర్స్ హత్యలు, ఈ సంస్కృతి విపరీతంగా పెరిగిపోవటానికి కారణం ఏమిటి సార్? అంటే మనము జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకొని లార్జర్ ట్రెండ్ని ఎనలైజ్ చేయకూడదు. సమాజంలో చాలా పరిణామాలు జరుగుతాయి, అయితే ఎప్పుడు కూడా ఆడ్ థింగ్స్ వార్తలు అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు జర్నలిజంలో ఒక సూత్రం, ఇఫ్ డాగ్ బైట్స్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, ఇఫ్ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని. అంటే కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త. మనిషి కుక్కను కరిసిన ఒక్క ఇన్సిడెంట్ ఉన్నా అది వార్త అవుతుంది. కుక్కలు రోజు మనుషుల్ని ఎన్ని కరిచినా కూడా వార్త కాదు. అందువల్ల మనం దాన్ని బట్టి ఈ మధ్య కాలంలో కుక్కలు మనుషుల్ని కరవడం లేదు, మనుషులే కుక్కల్ని కరుస్తున్నారు అని చెప్పి కంక్లూజన్ తీయకూడదు. సో కొన్ని సంఘటనలు జరగచ్చు, కానీ దాన్ని బట్టి ఇక భర్తలకు ఇవాళ ఒక పెద్ద ప్రమాదం ఏర్పడింది, మీరు జాగ్రత్తగా ఉండండి, సెక్యూరిటీ పెట్టుకోండి భార్య నుంచి అని కంక్లూజన్లు తీయకూడదు మనం. సో జరుగుతున్న మాట నిజం. ఆ ఇన్సిడెంట్స్ ఆడ్ ఇన్సిడెంట్స్ కనుక ఇక్కడ సమాజంలో చాలా కాలంగా మీకు గృహహింస చూసాం, మహిళలపై హింస చూసాం, జీవిత భాగస్వాములపైన హింస, అత్త ఆడపడుచుల హింస చూసాం. సో భార్యను తగలబెట్టినటువంటి అత్తగారి కుటుంబాల కథలు వింటూ బతికాం. సడన్గా ఈ రివర్స్లో వచ్చే వరకు మనము ఆశ్చర్యం వేసి వార్త ఎక్కువ అవుతుంది. అందువల్ల జనరలైజ్ చేయొద్దు, దాన్ని ఎగ్జాగరేట్ చేయొద్దు, కానీ పరిణామాలు అయితే జరుగుతున్నాయి, కాదని ఎవరని లేరు. ఎందుకు జరుగుతున్నాయంటే మానవ సంబంధాలు మారిపోయాయి. వివాహం అనేటువంటి వ్యవస్థకు ఒక పవిత్రత లేకుండా పోయింది. సాంప్రదాయాలు ఆచారాల పట్ల గౌరవ మర్యాదలు పోయాయి. సొసైటీ ఏమనుకుంటుంది అనేటువంటి భయభక్తులు లేవు. ఇవన్నీ లేకపోయే వరకు ఈ రకమైన పరిణామాలు జరుగుతున్నాయి.